అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఎస్కే పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి తమిళంలో ఘన విజయం సాధించిన DNA చిత్రాన్ని ఈ నెల 11న తెలుగులో మై బేబీ పేరుతో విడుదల చేస్తున్నారు. సురేష్ కొండేటి ఒక సినిమాను విడుదల చేస్తున్నారు అనగానే అందరిలో ఆసక్తి పెరుగుతుంది. కథలో కంటెంట్ ఉన్న చిత్రాలనే సురేష్ కొండేటి విడుదల చేస్తారనే పేరుంది. అందుకే ఈ మై బేబీ సినిమాను ఎందుకు చూడాలో చెప్పే కొన్ని అంశాలు సోషల్ మీడియాలో డిస్కషన్ అవుతున్నాయి. అవేంటనేది గమనిస్తే మామూలుగా మనం హాస్పిటల్స్లో పిల్లల్ని మాయం చేయడం, వారి వేరే చోట అమ్మేయడం వంటి వార్తల్ని వింటాం, టీవీ న్యూస్లో చూస్తాం. ఇలాంటి వార్తలు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉంటున్నాం. ఈ సినిమా మరొకసారిగా మనం సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. పిల్లల్ని మాయం చేయడం వెనక ఎంత హైటెక్ క్రైమ్ ఉందో, టెక్నాలజీని ఉపయోగిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారో చూపించారు. పిల్లని కన్న వెంటనే ఈ పిల్ల నాది కాదంటూ ఆవేదన పడే తల్లి పాత్రలో నిమిష సజ్జేన్ జీవించింది. తన బిడ్డ స్థానంలో ఇంకో బిడ్డ ఉన్నా తల్లి ప్రేమలో ఎటువంటి లోటు చూపించకుండా మాతృ హృదయం చాటుకుంటుంది. అథర్వ నటనలో యాక్షన్ సన్నివేశాల్లో చాలా అనుభవం ఉన్న నటుడిలాగా ఎక్కడ ఎంత మేరకు చేయాలో ఆచితూచినట్లుగా తన కెరీర్లోనే గుర్తుండిపోయే విధానంగా అభినయించాడు. ఈ సినిమా కథనం పరుగులు పెట్టించడంలో డైరెక్టర్ నెల్సన్ వెంకటేషన్ విజయం సాధించారు. మొదటి భాగం పాత్రల పరిచయానికి కొంత సమయం తీసుకున్నా ఏ ఒక్క సన్నివేశం కూడా బోరు కొట్టకుండా రాసుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇన్వెస్టిగేషన్ చూపిస్తూ థ్రిల్ ఇస్తూ మూల కథని ఒక్కొక్కటిగా చూపించే విధానం మాత్రం ఈ సినిమాకి ఆయుపట్టు. థియేటర్లో ఆడియన్స్ సీట్లో నుంచి కదలకుండా ప్రతి నిమిషం రంజింపజేస్తూ ఒళ్ళు జలధరించేట్లు తీశాడు. మొత్తానికి ఈ సినిమా నేటి వ్యవస్థకి చురకవేస్తూ ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అందుకే నెల 11న విడుదలవుతున్న మై బేబీ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్లలో చూడాలని నిర్మాత సురేష్ కొండేటి కోరారు. ఎవరు వినని కవితలు ఏవో, ఎవరు పలకని పఠ్యాలేవో, మదిలో మెదిలి మధువే కురిసెనులే. పువ్వులలో సరికొత్తగా తెలిసే, ఎన్నడు చూడని వర్ణం మెరిసే, రెక్కలు తొడిగి మనసే పైగెగసే ఎగసే. హాయ్ అండి, నేను మీ శేఖర్ శంకర్. మై బేబీ ఇది తమిళ మూవీ, తెలుగులో మై బేబీ అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి గారు. ఆయన గతంలో చాలా అద్భుతమైన సినిమాలు రిలీజ్ చేశారు. ఒక చిన్న సినిమాలు తీసుకొచ్చి కూడా తెలుగులో చాలా పెద్ద హిట్లు చేశారు. అందులో మనందరికీ తెలిసిన సినిమాలు ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్ కానీ, జర్నీ కానీ, అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. సో అలాగే నా ఫస్ట్ మూవీ శేఖర్ శంకర్ హీరోగా నా ఫస్ట్ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ పార్ట్నర్గా ఆయన కూడా చాలా అద్భుతమైన ఆ సినిమాకి చాలా హెల్ప్ చేశారు ఆయన, సురేష్ కొండేటి గారు. సో ఆయన ఇప్పుడు మై బేబీ అనే సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఆయన ప్రొడ్యూసర్గా. సో గతంలో ఏవైతే సినిమాలు చేసి ఆయన సూపర్ డూపర్ హిట్లు కొట్టారో, మళ్ళీ దానికి మించిన సూపర్ డూపర్ హిట్ మై బేబీ సినిమాతో కొడతారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సురేష్ కొండేటి గారు, మీరు అనుకునే ఏదైతే మీ ఐడియాస్ ఉన్నాయో, మీ థాట్స్ ఉన్నాయో అది సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా మై బేబీ సినిమాతో మీరు సూపర్ డూపర్ హిట్ కొట్టి సాధిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ మై బేబీ మూవీ అండ్ సురేష్ కొండేటి గారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఆదరించండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ శ్రీధర్ను. సురేష్ కొండేటి గారు గతంలో తమిళ నుంచి తెలుగు చాలా సినిమాలు రిలీజ్ చేశారు. ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్ కానీ, జర్నీ కానీ, ఆయన సినిమాలు చాలా హిట్లు చేసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కంటెంట్తో ఫ్రెష్గా మళ్ళీ ఆయన మై బేబీ మూవీతో రిలీజ్ చేయడానికి వస్తున్నారు. అందరూ దీన్ని ఆదరించాలి. ఇంకోటి, నా ఫస్ట్ మూవీ డైరెక్షన్లో శంభో శంకర మూవీకి ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండేటి గారు. ఈ సినిమా మీకు మంచి ఆదాయాన్ని, మంచి అందాన్ని తీసుకొచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మై టీమ్ మై బేబీ మూవీకి. ఆల్ ది బెస్ట్ సురేష్ కొండేటి గారు. థ్యాంక్ యూ అన్న.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. సినిమాల్లో ఆయన మహేష్ బాబుకు తండ్రిగా కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ పాత్ర కోసం నానా పటేకర్, విక్రమ్ వంటి స్టార్ల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఒడిశా, హైదరాబాద్లలో కీలక స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం తాజాగా కెన్యాలో కొత్త స్కెడ్యూల్ను ప్రారంభించింది. అక్కడి అంబోసెలి నేషనల్ పార్క్ తో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులను తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ ఘట్టాలతో ఈ స్కెడ్యూల్ సాగనుందని సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రముఖ రచయిత, చిత్రకారుడు శివశక్తి దత్తా కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శివశక్తి దత్తా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన ప్రగాఢ సంతాపం తెలిపారు. మరికొండలోని తన నివాసంలో శివశక్తి దత్తా తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయనకు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. ఆయన మరణంతో కీరవాణి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు వారికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశాన్ని పంచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శివశక్తి దత్తా గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగిన వారైన తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృవియోగంతో బాధపడుతున్న కీరవానికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు. తెలుగు సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అరుదైన కలయికకు రంగం సిద్ధమైంది. అగ్ర కథానాయకులు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెంకటేష్ అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమెరికాలో జరుగుతున్న నాట్స్ 2025 వేడుకలకు హాజరైన వెంకటేష్ అభిమానులతో ముచ్చటిస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు. త్వరలోనే బాలకృష్ణతో కలిసి కెమెరా ముందుకు రానున్నట్లు ఆయన తెలిపారు. చాలా కాలంగా పరిశ్రమలో వినిపిస్తున్న ఈ వార్తలకు వెంకటేష్ ప్రకటనతో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టార్ చిత్రాల హవా నడుస్తూ ఉండగా ఈ క్రేజీ కాంబినేషన్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేనితో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలోనే వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటించే అవకాశాలున్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అభిమానులకు తీపి కబురు. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన హైదరాబాద్లో సంగీత విభావరి నిర్వహించబోతున్నారు. నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా నవంబర్ 8న ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని రెహమాన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. రెహమాన్ తన 30 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని వండర్మెన్ టూర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టూర్లో భాగంగానే హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చివరిసారిగా 2017లో రెహమాన్ హైదరాబాద్లో ఓ మెగా ఈవెంట్లో పాల్గొని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మళ్లీ నెలకు ఆయన ప్రదర్శన కోసం నగరంలోని సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాన్సర్ట్పై రెహమాన్ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. హలో హైదరాబాద్, అతిపెద్ద ఇండియన్ మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు మీ నగరానికి వస్తుంది. 2017లో 25,000 మంది ఒకేసారి మా తుజే సలాం పాట పాడినప్పుడు ఒళ్ళు గగురు పొడిచిన క్షణాలు గుర్తొస్తున్నాయా? అది సంగీత చరిత్రలో నిలిచిపోయింది. ఈసారి అంతకు మించి మరో రికార్డు సృష్టిద్దామని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆరోగ్యం విషమించడంతో బోడుప్పల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కష్టకాలంలో యువ హీరో విశ్వక్ సేన్ స్పందించి ఆయన కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. గత కొన్నేళ్లుగా ఫిష్ వెంకట్ డయాలసిస్ పైనే ఆధారపడి జీవిస్తున్నారని, ప్రస్తుతం ఆయన 2 కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని ఆయన కుమార్తె స్రవంతి తెలిపారు. వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారని, అయితే దాత కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ చికిత్సకు అయ్యే ఖర్చు తమకు భారంగా మారిందని, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సాయం చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజలేదని వెంకట్ కుటుంబం స్పష్టం చేసింది. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఈ విషయం తెలిస్తే ప్రభాస్ తప్పకుండా సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని వారు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు ఓటీటీలో ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అదే విషయాన్ని పూణే హైవే సినిమా మరోసారి నిరూపిస్తోంది. భార్గవ కృష్ణ, రాహుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 23వ తేదీన థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల వైపు నుంచి పర్వాలేదని అనిపించుకున్న ఈ సినిమా ఈ నెల 4వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో దూసుకుపోతోంది. ముంబైకి చాలా దూరంలోని ఒక చెరువులో ఒక యువతి మృతదేహం లభిస్తుంది. ఆమె పేరు మోనా అని విచారణలో తేలుతుంది. అయితే అది హత్యనా ఆత్మహత్యనా అనేది తేల్చుకోవడానికి సిఐ ప్రభాకర్ రంగంలోకి దిగుతాడు. అతని ఇన్వెస్టిగేషన్ ఒక 4 వ్యక్తుల దగ్గర ఆగుతోంది. ఆ 4 కూడా మంచి స్నేహితులు. మోనా హత్య కేసులో వాళ్ళను ఆ పోలీస్ ఆఫీసర్ అనుమానిస్తాడు. 4 స్నేహితులకు నిజంగానే మోనాతో సంబంధం ఉంటుందా? వాళ్లే ఆమెను హత్య చేశారా? మోనా హత్య ఆ 4 జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మిగతా కథ. ఇలా అనూహ్యమైన మలుపులతో ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. అందువలనే థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారి నుంచి సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం హిందీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర భాషల్లోనూ పలకరించే అవకాశం ఉంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉండే హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. తన సినిమాల విడుదల సమయాల్లోనే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ ఉంటారు. గతంలో ఆయన తన పేరుకు ముందు ది అనే ట్యాగ్ను జోడించగా అది వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన దాన్ని తొలగించాలని అభిమానులకు సూచించారు. తాజాగా దీనిపై విజయ్ మాట్లాడారు. నా పేరుకు ముందు ది అనే ట్యాగ్ను జోడించడం వల్ల విపరీతమైన స్పందన వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనివల్ల ఇతర హీరోలెవరూ ఎదుర్కోనన్ని ఎదురుదెబ్బలు నాకు తగిలాయి. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్ స్టార్ వరకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకంటే చిన్నవారు పెద్దవారు వీటిని ఉపయోగించుకుంటున్నారు. నాకంటే ముందు ఇండస్ట్రీకి వచ్చిన వారికి కూడా ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. బహుశా ఏ ట్యాగ్ లేకుండా అన్న హీరో నేనేమో. నాకు ట్యాగ్ లైన్తో గుర్తుండాలనే ఆసక్తి లేదు. ప్రేక్షకులు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటాను. ఆడియన్స్ నన్ను సదరన్, సెన్సేషన్, రౌడీ స్టార్ ఇలాంటి పేర్లతో పిలిచారు. వాటిని నేను అంగీకరించకపోవడంతో నా లైగర్ ప్రచారంలో టీం ది అనే పదాన్ని జోడించింది. అప్పటి వరకు ఈ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో నేను అంగీకరించాను. కానీ దానివల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో దాన్ని తీసేయాలని నా టీంకు సూచించాను. నన్ను విజయ్ దేవరకొండ మాత్రమే అని పిలవాలని చెప్పాను అని తెలిపారు. మరికొద్ది రోజుల్లో వార్ 2తో ప్రేక్షకులని పలకరించడానికి సన్నద్దమవుతుంది బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ. ఈ చిత్రంతో పాటు ఈమె ఖాతాలో డాన్ 3 కూడా ఉన్న సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్ కథానాయకుడు. అయితే కొన్ని రోజులుగా కియారా స్థానంలో కృతి సనన్ నటించనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్కు చాలా ఆలస్యమైందని, మరోవైపు ఈ సినిమాకు హీరోయిన్గా సంతకం చేసిన కియారా గర్భవతి కావడం కూడా మరో కారణమని, ఈ పరిస్థితుల దృష్ట్యా చిత్రీకరణను ఆపాల్సి వచ్చిందని టీం చెప్పింది. ఇప్పుడు 2026లో డాన్ 3ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇందులో రణవీర్ సరసన నటించేది కృతి సనన్ కాదు, కియారానే అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ హరిహర వీరమల్లు జ్యోతి కృష్ణ, క్రిష్ జాకర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఓవర్సీస్లో కొన్ని ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా అక్కడ ఒక టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ దీని రన్ టైం 2 గంటల 40 నిమిషాలుగా పేర్కొంది. దీంతో ఈ రన్ టైం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత నెలలో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. లాల్ సింగ్ చద్దా తర్వాత అమీర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో. అయితే ఇప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ మరోసారి రిలేషన్ లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమీర్ ఖాన్ 3వ పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా, మేము ప్రస్తుతం భాగస్వాములమని, ఇప్పటికే తన హృదయాలతో ఆమెను పెళ్లాడానని అమీర్ ఖాన్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఏడాది ఎంపురాన్ 2 మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మలయాళ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తుడురం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభన కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సైతం ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు. తాజాగా మరో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నా నెక్స్ట్ మూవీని
టైటిల్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఆసక్తికర కొత్త అధ్యాయంలో భాగమైనందుకు గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు L365 అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు. వార్ 2 సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 149 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సినిమా కోసం పడిన కష్టాన్ని, చెమటను, గాయాలను గుర్తు చేసుకున్నారు. వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయినా నాకేదో తెలియని భావన కలిగింది. 149 రోజుల విరామం లేని పోరాటం, యాక్షన్, డాన్స్, రక్తం, చెమట, గాయాలు ఇదంతా విలువైనదే. తారక్ సార్ మీతో కలిసి పనిచేయడం, మీతో కలిసి ఇంత ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించడం చాలా గొప్ప గౌరవం. అద్వానీ, కియారా, మీలోని ఆ డేంజరస్ సైట్ చూసేందుకు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా ఉంది. అది అయాన్ల అద్భుతమైన సినిమాటిక్ విజన్ని మీరంతా చూసేందుకు నేను వేచి ఉండలేను. వార్ 2 టీంకు, నటీనటులకు, సిబ్బందికి మీ టాలెంట్ని పంచుకున్నందుకు, ప్రతిరోజు మీ సాయశక్తులా కృషి చేసినందుకు ధన్యవాదాలు. చివరిగా కబీర్ పాత్రకు గుడ్ బై చెప్పడం ఎప్పుడూ కాస్త బాధగానే ఉంటుంది. మళ్లీ నార్మల్ అవ్వడానికి నాకు కొన్ని రోజులు పడుతుంది. ఆగస్టు 14, 2025న వార్ 2 సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నామంటూ హృతిక్ వెల్లడించారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోకి హాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో తో పాటు ఫోటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్ను దాటి అంతర్జాతీయ రేంజ్కు చేరిపోయింది. దీంతో హాలీవుడ్ టాప్ నటులను కూడా మన సినిమాల్లో భాగం చేసుకుంటున్నారు. తాజాగా AI-22 ప్రాజెక్ట్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో అల్లు అర్జున్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో విలన్ గా హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే వార్త నిజమైతే ఈ సినిమా పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు రీచ్ కావడం ఖాయమని చెప్పవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ స్థాయి నుంచి హీరోగా తనకొక స్థాయి సంపాదించుకునే వరకు ఎదిగారు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో ఫిల్మ్ మేకింగ్లో ఆయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చూశారు. ఎవరి సపోర్ట్ లేకుండా గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ కంటెంట్, ఇన్నోవేటివ్ మేకింగ్తో మూవీస్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్, కష్టాలు తెలిసిన హీరో కాబట్టి తనలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలుస్తానని దిల్ రుబా సినిమా ఈవెంట్స్లో చెప్పారు కిరణ్ అబ్బవరం. చెప్పినట్లే తన మాట మీద నిలబడుతూ కొత్త వాళ్లతో తన సొంత బ్యానర్పై మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారాయన. తన గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన రామ్ చరణ్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. తన మూవీస్కు ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన టెక్నీషియన్ను దర్శకుడిగా అవకాశం కల్పిస్తున్నారు. నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఎమోషనల్ డ్రామాగా మంచి కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించనున్నారు. తాను నడిచొచ్చిన దారిని మర్చిపోని కిరణ్ అబ్బవరం కెరీర్ ప్రారంభంలో తనతో చేసిన ఎంతో మంది టెక్నీషియన్స్ నే తమ కొత్త మూవీస్ కు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొత్త వారితో సినిమాలు చేయాలనే గొప్ప లక్ష్యంతో కిరణ్ అబ్బవరం ముందడుగు వేస్తున్నారు. కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3BHK జూలై 4న థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ కు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం 2,000 రూపాయలకే అసిస్టెంట్ గా జాయిన్ అయ్యానని వెల్లడించారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ, నేను నా లైఫ్ను 2 సార్లు రీసెట్ చేశాను. MBA పూర్తి చేసి కార్పొరేట్ జాబ్ చేయకుండా సినిమా వైపు వచ్చా. కేవలం 2,000 రూపాయలకే మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. అప్పుడు నా పేరెంట్స్ నన్ను చూసి ఆందోళనకు గురయ్యారు. వీడేంటి సినిమా సైడ్ వెళ్తున్నాడు, అది కూడా డైరెక్టర్ అవుతానని అంటున్నాడు, వీడేమవుతాడో అని భయపడ్డారు. అక్కడి నుంచి మొదలై 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక సింగర్గా, నటుడిగా మీ ముందు నిలబడ్డా అని పంచుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో చిట్చాట్ చేస్తూ ఉంటారు నటి శృతి హాసన్. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. తాను కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శృతి హాసన్ తెలిపారు. సోమవారం ఇన్స్టాలో తన ఫాలోవర్స్ను ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నట్లు తెలిపారు. నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శృతి హాసన్ కూలీలో నటిస్తున్నారు. కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.